నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 'మొగలి రేకులు', 'చక్రవాకం' ఈ సీరియల్లు తెలియని వారు ఉండరు. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవి ఒక ఎవర్ గ్రీన్ సీరియల్లు. అలాంటి సీరియల్లు చూడని వారు, తెలియని వారైతే ఉంటారు. అయితే 'మొగలి రేకులు' సీరియల్లో దయా క్యారెక్టర్ చేసినటువంటి పవిత్రనాథ్ చనిపోయారు. దీనికి సంబంధించి పవిత్రనాథ్ తోటి ఆర్టిస్ట్ ఇంద్రనీల్ అలాగే మేఘనారామ్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇలా పవిత్రనాథ్ చనిపోయాడు అని చెప్పేసి. అయితే పవిత్రనాథ్ సీరియల్లో దయా క్యారెక్టర్ చేయడం జరిగింది 'మొగలి రేకుల్లో'. అదే 'మొగలి రేకుల్లో' ఇంద్రనీల్ లీడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఈ సీరియల్కి సంబంధించి ఈ సీరియల్ని ముఖ్యంగా బిందు నాయుడు, మంజుల నాయుడు ఒక నవల ఆధారంగా చేసుకొని, సులోచన సంథింగ్ నవల ఉంది, ఆ నవల ఆధారంగా స్టోరీ తీసుకొని వాళ్ళు ఈ సీరియల్ని తెరకెక్కించడం జరిగింది. అయితే దీనికి ప్రొడ్యూసర్ అంటే శ్రీకాంత్ ఆర్ట్స్ పైన ఈ సీరియల్లను తీయడం జరిగింది. అయితే ఈ సీరియల్లో కూడా పేర్లు చూసుకుంటే కనుక క్యారెక్టర్ల పేర్లు ధర్మ, సత్య, దయ, శాంతి అనే క్యారెక్టర్లు పెట్టుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా సో ఇంద్రనీల్కి సంబంధించి ఆయన క్యారెక్టర్ కూడా సత్యానో ధర్మనో ఉంటుంది. ఆయన క్యారెక్టర్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇంద్రజిత్, ఇంద్రనీల్ అలాగే పవిత్రనాథ్ క్యారెక్టర్కి సంబంధించి దయా అనే పేరుంది. అయితే ఈ పవిత్రనాథ్ చాలా రోజులుగా ఆయన సీరియల్స్కి దూరంగా ఉన్నారు. తెర వెనకాల ఉన్నారు, తెర పైనకి రాలేదు. అయితే ఆయన పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్తో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. శశిరేఖ, పవిత్రనాథ్ భార్య శశిరేఖకు ఆయనకు గొడవలు జరిగాయి. వాళ్ళకు ఒక పాప కూడా ఉంది. 2 years బ్యాక్ వాళ్ళు విడిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే పవిత్రనాథ్ బాగా తాగేవాడని, ఆయన సీరియల్ చేస్తూనే ప్రతిరోజు తాగేవాడు. ఆయనకు అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. అమ్మాయిలని తీసుకొని నేరుగా ఇంటికి తీసుకొచ్చేవాడు. అమ్మాయిలను తీసుకొచ్చి రూమ్లో గంటలు గడిపేవాళ్ళు. ఏం చేస్తున్నారు రూమ్లో అంటే జాతకాలు చెప్తున్నాను అమ్మాయిలకి, వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్, కో ఆర్టిస్టులు అని చెప్పేవాడు. ఇంతకీ సీరియల్స్ ఎక్కడ షూట్ అవుతుంది, లొకేషన్ ఏంది అంటే కూడా చెప్పేవాడు కాదు. కేవలం పిల్లల బర్త్డేలకే వచ్చి సమయం కేటాయించేవాడు. నార్మల్ టైంలో అసలు రాకపోయేవాడు, తమను పట్టించుకోలేదు అని చెప్పేసి పవిత్రనాథ్ భార్య శశిరేఖ ఆమె గతంలో దీనికి సంబంధించి ఆయన పైన కేసు కూడా వేయడం జరిగింది. ఆయన పైన సంచలన ఆరోపణలు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఆధారంగా ఆయనకు ఇట్లా కేసులు పెట్టడం, గొడవలు అని జరగడం. ఇక ఒక విధంగా చెప్పుకోవాలంటే అప్పుడే పవిత్రనాథ్ ఒక ఏదైతే ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ ఆయన పేరు మొత్తం కూడా పోయి ఆయనకు అవకాశాలు కూడా తగ్గిపోయినట్లు కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఆర్టిస్టులు చెప్తున్నారు. సో మొత్తానికి పవిత్రనాథ్ సీరియల్లకు దూరం అయిపోయినాడు. సో ఆయన చనిపోయాడు. ఏ విధంగా చనిపోయినాడు? హార్ట్ అటాక్ అంటున్నాడు. స్ట్రోక్ వచ్చి చనిపోయాడా, లేకపోతే వివిధ కారణాలు ఏమైనా ఉన్నాయా, అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా ఆయన బాధపడుతున్నాడు అని కూడా అంటున్నారు. సో మొత్తానికి ఏం జరిగినప్పటికీ ఇక్కడ పవిత్రనాథ్ అయితే చనిపోయారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 'మొగలి రేకులు' సీరియల్లో కూడా దయా అనే క్యారెక్టర్ అంటే పవిత్రనాథ్ సీరియల్లో కూడా చనిపోయాడు. ఇప్పుడు రియల్గా చనిపోయాడు. దీనికి సంబంధించి వాళ్ళు పోస్ట్ పెట్టారు. ఇంద్రనీల్ వాళ్ళు పోస్ట్ పెట్టడం జరిగిందని, ఎలా చనిపోయాడు ఏందనే విషయం అయితే ఇంకా బయటికి రావాల్సింది. వాళ్ళ వైఫ్తో కూడా చాలా రోజులుగా దూరం ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి పవిత్రనాథ్ చనిపోయిన విషయం ఇప్పుడైతే వైరల్గా మారింది. ఇప్పుడిప్పుడే ఆయన ఎలా చనిపోయాడో ఏంది అని తెలుసుకునే క్రమంలో చాలామంది నెటిజన్లు ఉన్నారు.